ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును. మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లెమింగో పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్థిర నివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఓ సనాతన ధర్మ పరిరక్షక, మీరింకా చాలా చేయాలి. ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం, మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ప్రమాదాలు జరగకుండా రోడ్లను, తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను, 24 గంటలు తాగినా తూలి రోడ్ల మీద పడి చనిపోకుండా తాగుబోతుల్ని, వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి, నివారించటానికి శాసించమని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ స్వాముల వారు, మీరు ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్లెమింగో పక్షులనే మీకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచాలనుకున్నప్పుడు మీకు చేత అన్నటువంటి విషయం ఏదీ లేదు. చంద్రబాబు గారితో చర్చించి ప్రజలకు ఇలాంటి చందన సేవలు కూడా చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.